ఎక్కువలాగా ఇవి ఇరిగిపోయినట్టుగా వర్షం వచ్చినప్పుడు కారేస్తూ ఉండేది. ఇప్పుడేమో నారా లోకేష్ గారు వచ్చి మీ స్కూల్ని మార్చేయాలా వద్దా అని అడిగారు. మేమేమో మార్చేయండి అనగానే నారా లోకేష్ గారేమో బ్యూటిఫుల్గా కట్టించారు. ఇయర్ బ్యాక్ లోకేష్ గారు మా స్కూల్కి వచ్చారు. మా రైటింగ్ చూసి వాళ్ళ బాబు కన్నా మా రైటింగ్ బాగుందని చెప్పారు. హలో శ్రీకాకుళం పీపుల్ అందరికీ, ఒక 1 year బ్యాక్ మన విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే మన సరంగడాల వీధిలో ఉన్న ఈ గవర్నమెంట్ స్కూల్కి అయితే వచ్చి ఆకస్మిక తనిఖీలు చేయడం అయితే జరిగింది. సో ఆ తనిఖీల్లో భాగంగా ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి అసలు చాలా పూర్గా ఉంది. కూర్చోడానికి బెంచీలు కూడా లేని స్థితిలో అయితే ఉండేది. బట్ ఇప్పుడు చూసారా ఎంత బాగా అయితే క్లాస్ రూమ్స్ కానీ బోర్డ్స్ కానీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు అయితే జరిగింది. ఆఫ్టర్ 1 year చూసుకుంటే చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయింది. మరొక 10 రోజుల్లో ఈ స్కూల్ అయితే చాలా గ్రాండ్ గా ఓపెన్ అయితే అవ్వబోతుంది. ఇప్పుడు చూసుకుంటే ఒక బిల్డింగ్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేశారు నారా లోకేష్ గారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒక 1 year బ్యాక్ అయితే మీరు వచ్చారు, అప్పటికి నాకు ఇంకా గుర్తు, ఫుల్ గా వర్షం అయితే పడుతుంది. మీరు ఆకస్మిక తనిఖీలు అయితే చేశారు, అంటే ఎవరికి చెప్పకుండా వచ్చారు, ఆ విషయం అందరికీ తెలుసు. బట్ ఆ రోజు మీరు రావడంతో ఈ స్కూల్ మార్పు అయితే మారిపోయింది. ఒక స్థాయిలో అయితే ఈ స్కూల్ అయితే డెవలప్ అయ్యింది. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ అలాగే మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి.